చూడండి. చాలా కార్స్ మార్నింగ్ 4 o'clock నుంచి 8 వరకు కంటిన్యూస్ గా కార్స్ వస్తూనే ఉంటాయంట. వాటిలోనే వెజిటబుల్స్ తీసుకొచ్చి మార్కెట్ లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక కార్ వచ్చింది చూడండి. ఆ కారులో నుంచి వెజిటబుల్స్ దిగుతున్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు కార్లో తీసుకొస్తున్నారు? రెగ్యులర్ గా ఇక్కడ కార్సే తీసుకొస్తాయంట. నార్మల్ గా మనకి ట్రాలీ ఆటోస్ లేకపోతే ట్రాక్టర్స్ అలాంటి వాటిల్లో తీసుకొస్తుంటారు. ట్రాలీ ఆటో కూడా ఒకటి వస్తుంది కానీ అయినప్పటికీ బట్ కార్లో రావడం అంటే గ్రేట్ కదా. నాకు అది బాగా అనిపించింది. కార్లో నుంచి తీసుకొస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోటి. బీరకాయలు, టొమాటో, ఇంకా గోబీ. హాయ్. ఏంటి కార్లో తీసుకొచ్చారు కూరగాయలు? ఇక్కడ అంతే ఉంటదండి అంకాపూర్ లో. స్పెషల్ అంకాపూర్ స్పెషల్ ఇది? స్పెషల్ ఏం లేదండి. ఇక్కడ మార్కెట్ లో పొద్దున వస్తే చాలా ఉందంటారు. ఓన్లీ అంకాపూరే కాకుండా ఆర్మూర్ మండలంలో ఏదైతే గ్రామాలు ఉన్నాయో చాలా మంది అంకాపూర్కి వస్తారు. రైతులు ఎట్లా వాడతారంటే కొందరికి రెండు కార్ 2 కార్స్ ఉంటాయి. తోటలకు ఒకటి వాడతారు, బయటకి ఒకటి వాడతారు, అట్లా వాడతారు. ఇక్కడ రెండు కార్లు ఉంటాయంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, రేంజ్ రోవర్ కార్స్ పని వాళ్ళని తీసుకురావడం, గడ్డి కోసురావడం ఇవన్నీ చేస్తారంట. అవును మేడం, ఇంతవరకు వేస్తుండే, ఇప్పుడు కూడా అదే చేస్తాం మేడం. ఎప్పుడు అంతేనా? ఎప్పుడు అంతే. సంథింగ్ స్పెషల్ మీ ఊరు? స్పెషలే మేడం, అన్నిటికీ స్పెషలే. మా ఊరు పసుపుకి కానీ, చికెన్కి కానీ, వెజిటేబుల్స్ కానీ అన్నిటికీ స్పెషలే. కార్స్కి, బిల్డింగ్స్కి, మామూలుగా డూప్లెక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మేడం. వేరే వాళ్ళను ఇట్లా కూలీలను తీసుకపోవడు కానీ ఇదంతా ఎప్పటి నుంచో నడుస్తుంది మేడం. విలేజ్ లో ఒక పొలంలో ఉన్నాము. ఆ పొలం నుంచి గడ్డి తీసుకొని వస్తున్నాడు చూడండి అబ్బాయి. ఆ గడ్డిని ఫార్చునర్ కార్లో వేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఊర్లో అందరికీ ప్రతి ఇంట్లో కూడా పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఆ కార్స్లో వాళ్ళు పొలం పనులు చేస్తున్నారు. అంటే గడ్డి తీసుకురావడం కావచ్చు, లేకపోతే కూరగాయలని తీసుకొని రావడం కావచ్చు, లేదు అంటే వాళ్ళ వర్కర్స్ని, కూలీలను తరలించడం కావచ్చు, అన్నీ కూడా ఈ పెద్ద పెద్ద కార్స్లోనే చేస్తున్నారు. ఇందులో రేంజ్ రోవర్ కార్సు, అలాగే ఇగో ఫార్చునర్ కారే కాదు, ఇంకా రకరకాల కార్సు, అన్ని కార్సు కూడా వాళ్ళు పొలం పనుల కోసం యూజ్ చేస్తున్నారు. నిజంగా బాగా అనిపిస్తుంది. మనం ఎక్కడా చూడము. మనం సిటీలో హైదరాబాద్లో చూసే అన్నీ కూడా కార్సు మనల్ని మాత్రమే తీసుకెళ్తాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇక్కడ మాత్రం గడ్డి, కూలీలు, ఇలా పొలానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వీళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్లో చేస్తున్నారు. అలాగే ఈ ఊరికి ఇంకో స్పెషల్ కూడా ఉంది. ఏంటి అంటే మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్, అలాగే మొత్తం డూప్లెక్స్ హౌసెస్. అవి కూడా చూద్దాం పదండి.